ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో తిరుమల బయలుదేరనున్నారు. ఉదయం విజయనగరం నుంచి కిందటి రేణిగుంట రైల్వే స్టేషన్ కు వచ్చిన జగన్ అక్కడి నుంచి తిరుపతి వెళ్లారు. కాసేపట్లో అలిపిరి నుంచి కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక రేణిగుంట రైల్వే స్టేషన్ లో జగన్ కు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్ వెంటే ముందుకు సాగారు. రేణిగుంట నుంచి తిరుపతి వరకు జగన్ వెంట వెళ్లారు. జగన్ తిరుమల పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయమూర్తి అలిపిరి నడకదారి నుంచి లైవ్ లో అందిస్తారు. విజయమూర్తి. లక్ష్మీవర్మ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరినటువంటి వైఎస్ జగన్ మరికొద్ది సేపట్లో అలిపిరి వద్దకు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, ఏదైతే అలిపిరి మెట్ల మార్గం వద్ద ఇప్పటికే వైసీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. రానున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగేందుకు వారంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొంతమంది ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. చెప్పండి, ఆయనతో పాటు నడవడానికి ఎంత దూరం నుంచి వచ్చారు, ఎలా వెళ్ళబోతున్నారు? గుంటూరు జిల్లా నుంచి వచ్చామండి. గుంటూరు నుంచి సార్తో ఫాలో అవుతున్నాం. 8 సంవత్సరాల నుంచి సార్తోనే ఉన్నాం. సార్ ఆల్మోస్ట్ గెలిచేశారు. ఇప్పుడు ఈ జనాలను చూస్తే కానీ మీరు అంతా ఏదో చూస్తే అబ్జర్వ్ చేస్తే జగన్ సార్ గెలవటం అనేది, సీఎం అవటం అనేది ఇప్పుడు మెట్లెక్కేది ఆయన సీఎం అవడానికే మెట్లెక్కుతున్నారు అంతే. ఆల్మోస్ట్ సార్ గెలిచేశారు అంతే. ఈ జనాలను చూస్తే మీకే అర్థమవుతుంది సార్ సీఎం అయ్యారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డితో పాటు అడుగులో అడుగు వేసిన జనం ఇప్పుడు కూడా మెట్ల మార్గం కూడా ఆయనతో పాటు నడవడానికి సిద్ధమవుతుంది. ఎలా అనిపిస్తుంది ఆయనతో నడవడానికి సిద్ధమవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజల పక్షాన ఒక నాయకుడు ఇంత శ్రమ తీసుకొని ఇక్కడే తిరుపతిలోనే స్టార్ట్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇక్కడ కూడా ఎండ్ చేయాలనేసని ఒక విశ్వాసంతో, ఒక భక్తిభావంతో 3650 కిలోమీటర్లు దాదాపు నడిచారు. 341 రోజులు 124 బహిరంగ సభలు కండక్ట్ చేయడం జరిగింది. ఇదే విశ్వాసము మనం సీఎం అవ్వడానికి కూడా ఒక దైవపరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు. మేమందరం కూడా చాలా ప్లేసెస్లో మన జగన్మోహన్ రెడ్డి గారితో డిస్టిక్లో అంతా నడవడం జరిగింది. ఈ ఎండ్ అయ్యేటప్పుడు కూడా మేమందరం కలుసుకోవాలని ఆశపడుతూ వచ్చాము. మరికొద్ది సేపట్లో అలిపిరి రాబోతున్నారు. ఆయనతో పాటు నడవాలనుకుంటే ఎలా అనిపిస్తుందమ్మా మీరు? చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి లోకల్. ఇది ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే ఒక అలిపిరి మెట్ల మార్గం వద్ద సందడి నెలకొంది. పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చినటువంటి వైసీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు అంతా కూడా ఈ యొక్క అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నటువంటి జగన్తో పాటు అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అలిపిరి మెట్ల మార్గం వద్ద వైసీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ యొక్క నాయకులు, నాయకురాలంతా కూడా అక్కడికి వెళ్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ యొక్క వైసీపీ నేతలు ప్రత్యేకంగా ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మీరు చెప్పండి. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూరు వినారెడ్డి, కాణిపాకం నుంచి వచ్చినాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 13 జిల్లాలు విజయవంతంగా 3650 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇచ్చాపురం బహిరంగ సభ చూసుకొని ఈరోజు తిరుమలకు పాదయాత్రగా వచ్చారు. వేలాది మంది, లక్షలాది మంది రోడ్లపైన ఎదురు చూస్తున్నారు. సీఎం హోదాలో వచ్చినట్టుంది ఈరోజు మా జగనన్న సీఎం కావాలని వెంకటేశ్వర స్వామి పాదాలకు ముక్తున్నాం. ప్రత్యేకంగా మొత్తం అలిపిరి మెట్ల మార్గం ఉందా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అండి. మాది ఆలూరు తాలూకా. జగనన్న ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా సాగినందువల్ల ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శించుకోవడానికి, సీఎం చేసుకోవాలని కావాలని మేము కోరుచున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆయనతో పాటు నడవడానికి సిద్ధమవుతున్నారు? మేము ఎస్ఆర్పురం మండలం నుంచి వచ్చాము. ఆయన నడవడానికి మేము సిద్ధంగా వచ్చాము. మెట్ల మార్గం ద్వారా దేవుని దర్శనం చేసుకుని ఆయనతో వెళ్తాము. అంటే ఇంత సుదూర ప్రాంతం నడిచినటువంటి జగన్తో పాటు మీరు అడుగులు అడుగు వేస్తున్నారు. ఆయన చేసినటువంటి నిన్న బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి వాగ్దానాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి. ఇంతవరకు ఏ సీఎం ఇవ్వలేదు, కానీ ఇప్పుడు జగన్ ఇస్తున్నారు. సీఎం అయితే నేను చేస్తానని చెప్తున్నారు. ఇంతవరకు ఏ ప్రజానాయకుడు అని ఎవరు ఇవ్వలేదు. అటువంటి హామీలు చాలా బాగా ఇచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నడిచారు, ఆయన వాళ్ళ షర్మిల నడిచారు, తర్వాత జగన్ నడిచారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇన్ని వేల కిలోమీటర్ నడవడం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇటువంటి ఒక రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళే మాత్రమే చేయగలుగుతారు సుదీర్ఘమైన పాదయాత్ర. ఏ ఫ్యామిలీ చేయలేదు. ఏ రాజకీయ నాయకుడు సుదీర్ఘంగా పాదయాత్ర చేయడానికి ముందుకు రావడం లేదు, కానీ జగన్ ఫ్యామిలీ మాత్రమే చేస్తున్నారు. ఇది మనం చూడొచ్చు. ప్రత్యేకించి అడుగులు అడుగు వేస్తూ ముందుకు సాగుతూ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేకించి మరికొద్ది సేపట్లో అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులంతా ఇక్కడ తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో నేతలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం.
నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. జగన్ కుటుంబం పాదయాత్ర చేసి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించింది. వాళ్ళ డాడీ కానీ వాళ్ళ చెల్లెలు సిస్టర్ కానీ జగన్ గారు కానీ. అదేవిధంగా జగను 3648 కిలోమీటర్లు దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకొని ఇచ్చాపురం సభను సక్సెస్ఫుల్ చేసుకుంటూ తిరుమలకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతున్నందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా వెళ్తున్నారు, ఆయనతో పాటు అడుగు వేస్తున్నారు, ఆయనతో పాటు నడిచారు, మీరు ఎలా అనిపిస్తుంది పాదయాత్రతో పాటు? జగన్మోహన్ రెడ్డితో నడుస్తా అంటే కొండకు నడుస్తున్నామన్నంత సంతోషం ఎంతో వ్యక్తమైంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టక ముందు ఇదే దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ నేను దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేను కాలినడక నీకు కొండకు వస్తానని చెప్పుకున్నట్లే ఆ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆయన మళ్ళీ కొండకు నడిచి వస్తున్నారు కాలినడక. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నా ఆయన అందరిని ఎదిరించి ప్రజల వద్దకు వెళ్ళి నేనుండా, మీకు ఏ కష్టం వచ్చినా రైతులకు, డాక్రా మహిళలకు, అక్కచెల్లెలకు అందరికీ భరోసా ఇస్తూ చెప్పుకుంటా అందరిని ఓదార్చుకుంటా నేను నెక్స్ట్ సీఎం అయితే మీ అందరు రాజన్న రాజ్యం తెస్తానని చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ వచ్చారు. అలానే ఈరోజు కొండకు రేణుగుంటలో దిగేసి ఆయన పద్మావతి గెస్ట్ హౌస్కి వచ్చి ఈరోజు కాలినడకు వెళ్తున్నాము. ఆయనతో పాటు మేము కూడా కొండకు వెళ్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి జనాలందరినీ మేమందరినీ సుఖ సంతాలు చూడాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం చూడాలని ఎల్లవేళ మేము భగవంతుని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనకి మదనపల్లికి సంబంధించినటువంటి మైనార్టీ నాయకురాలు షమీం అస్లం గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఆయనతో పాటు అడుగు వేస్తున్నారు, ముందుకు సాగుతూ పాదయాత్రలో కొనసాగారు. ఈరోజు తిరుమల యాత్రలకు వెళ్ళడానికి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన 14 నెలలుగా మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని దుష్ట శక్తులు అడ్డపడినా కూడా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజల ఆదరణ అభిమానాలను తీసుకొని ఈరోజు వెంకటేశ్వరుని గుడికి తిరుపతిలో కాలినడకన నడవడానికి ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు కూడా మహిళలు, ప్రజలు అందరూ కూడా నడవడానికి మేము ముందున్నామన్నా అని చెప్పేసి నడకలో నడక వేస్తూ మేమందరం కూడా ముందుండడానికి వచ్చాము. ఈరోజు వెంకటేశ్వరుడి గుడిలో వెంకటేశ్వరుని దేవుణ్ణి దర్శించుకొని ప్రజల ఆదరణ అభిమానాలని మూటగట్టుకొని వెంకటేశ్వరుని దైవం కూడా ఆయనకు ఆ దైవ శక్తి కూడా ప్రసాదించమని వేడుకొని ఇంటికి పోయిన తర్వాత తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత ప్రజా సంకల్ప యాత్రలో ఎంత మంది ప్రజల్ని కలుసుకొని ఆయన కష్ట నష్టాలను ప్రతి ఒక్కరిది తెలుసుకున్నారు కాబట్టి ఆయన తప్పకుండా సీఎం అవుతారు. ఎందుకంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంటున్నారు. ఆయన తప్పకుండా సీఎం అవుతారు. ప్రజల అభిమానాలు అన్నీ కూడా ఆయన వెంటే ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఆయనకు కూడా మా వంతు మేము కూడా ఒక అడుగులో అడుగు వేయాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా వచ్చామండి ఇక్కడికి. పరిస్థితి ప్రత్యేకించి రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో అలిపిరి మెట్ల మార్గం గుండా 3550 మెట్లకు సంబంధించి 9 కిలోమీటర్లు నిడి ఉన్నటువంటి ప్రాంతంలో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడక మార్గం గుండా వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అలిపిరి మెట్ల మార్గానికి ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తూ తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం గుండా ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.